ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే పిల్లలు ఉన్న వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది పిల్లలకు అత్యంత ఉపయోగకరమైన వీడియో. సో విషయానికి వస్తే మన పిల్లలు ఉన్నత స్థాయికి అంటే స్టేట్ ర్యాంకులు లేదు డిస్ట్రిక్ట్ ర్యాంకులు లేదు డిస్టింక్షన్లో పాస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి, ఎలా చదవాలి అనే దాని మీద ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. పిల్లలు అత్యంత ఉత్తమమైన సమయం చదువుకోవడానికి సాయంత్రం 6 నుంచి 9, ఉదయం 5 నుంచి 8. మరి ఈ సమయంలో మీరు చదువుకోవాలి. అలాగే మీరు క్లాస్లోకి స్కూల్కి వెళ్తున్నారు, కానీ మీరు ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా స్కూల్కి వెళ్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. మీరు ఎంత శ్రద్ధగా క్లాస్లో పాఠం వింటున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. మీరు ఎంత శ్రద్ధగా పాఠం చదువుతున్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువుతున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. ఉదాహరణకి మీరు టీవీ చూస్తుంటే మీ మమ్మీ పిలిచినా 10 సార్లు పిలిచినా మీకు వినపడదు, చూసారా? అంత శ్రద్ధగా మీరు పుస్తకంని చదవడం కానీ క్లాస్ వినడం కానీ చెయ్యాలి. మరి మీరు అంత శ్రద్ధ పెట్టడం లేదు. మరి ఇప్పటి నుంచి అయినా క్లాసులో శ్రద్ధ పెట్టండి. ఇంటి దగ్గర కూడా చాలా శ్రద్ధతో చదువుకోండి. చదువుతున్నప్పుడు పక్కన ఒక రఫ్ బుక్ కూడా పెట్టుకొని మీరు ఏదైతే నేర్చుకున్నారో, ఉదాహరణకి మహాత్మా గాంధీ పోర్బందర్లో పుట్టాడు అంటే పోర్బందర్ అని రాసుకోండి. గుండె మనిషికి వెడమ పక్కన ఉంటుంది అంటే రాసుకోండి. పిడికిలంత ఉంటుంది అంటే రాసుకోండి. 4 గదులు ఉంటాయి అంటే రాసుకోండి. ఇలా మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని ఆ పేపర్ మీద చదువుకున్న విషయాన్ని శ్రద్ధతో చదువుకొని అక్కడ రాయడం వల్ల మీకు అత్యంత బాగా అది గుర్తుండిపోయే అవకాశం ఉంది. అలాగే మీరు సాయంత్రం చదువుకున్నది 80% మీకు మెయిల్ చేస్తే ఉదయం 5 నుంచి 8 వరకు చదువుకున్నది 100కు 100% మీకు మెయిల్ చేస్తుంది. మళ్ళీ ఇంకో విషయం గమనించండి. 1 గంట, గంటన్నరలో మీరు ఒక సబ్జెక్ట్ని మార్చేయాల్సిందే. ఒకే సబ్జెక్ట్ని 3 గంటలు చదవద్దు. గంట లేదా గంటన్నరకు మించి ఒక సబ్జెక్ట్ని చదవకూడదు. ఈ రెండింటికి మధ్యలో ఒక 10 మినిట్స్ గ్యాప్ బ్రేక్ కూడా తీసుకోవాలి. ఆ 10 మినిట్స్ బ్రేక్లో వాటర్ తాగడమో, స్నాక్స్ తినడమో లాంటివి ఏమైనా ఉంటే ఒక 2 మినిట్స్ వాకింగ్ చేయడమో లాంటివి చేయండి. అత్యంత శ్రద్ధగా మీరు చదువుకుంటే ఇప్పటి నుంచి చదువుకున్న మీ యాన్యువల్ ఎగ్జామ్స్ వరకు మీరు నమ్మరు, మీరే టాపర్. మీ స్కూల్లో ఈరోజు మీరు కింది నుంచి 4లో ఉన్నా మీరు పైనుంచి 4కు పోవాలంటే మీరు ఈయాటి నుంచి నేను చెప్పినట్టు ఉదయం 5 గంటలకే లేవండి, శ్రద్ధగా చదువుకోండి. రోజుకో 2 సబ్జెక్టుల చొప్పున మీరు చదువుతూ వెళ్ళండి. అత్యంత తొందరలోనే మీరు అత్యంత పరిజ్ఞానవంతులు, ఉన్నతమైన విద్యార్థులుగా మారి మీరు అత్యంత సక్సెస్ఫుల్గా మీ యొక్క చదువులో ఉంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.